ఓకే. అస్సలాము అలైకుం. స్వీయ పరిచయం. నా పేరు మొహమ్మద్ కలీం, అధ్యక్షులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్. రేపు అనగా ఆదివారం 8 జనవరి 2026 ఉదయం 10 గంటల నుండి తెనాలి పట్టణంలోని మారిస్పేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని చంద్రమౌళి భవన్ మీటింగ్ హాల్ నందు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి పార్లమెంట్ కన్వీనర్ అనేటువంటి షేక్ ఖలీల్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ముస్లింల పరిస్థితి, ముస్లింలు ఏ పరిస్థితి అయితే ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్నారో దాని మీద, ఆ తరువాత ముస్లింల ధార్మిక సంస్థ అయినటువంటి అంజుమన్ కానివ్వండి, అదేవిధంగా వక్ఫ్ భూములను భూసేకరణ చట్టం ద్వారా సేకరణ చేయుటకు చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఈ యొక్క సమావేశంలో ముఖ్య అంశంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని రేపటి రోజున ఆదివారం తెనాలిలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం అయింది. ముందుగా గత నెల 29వ తారీఖున మరి గుంటూరు జిల్లా కలెక్టర్ వారు ఏదైతే ఈ భూసేకరణ చట్టం గురించి అంజుమన్ భూములపై జారీ చేసిన ప్రాథమిక ప్రకటన ఉందో ఆ ప్రకటనపై ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షతన నిర్వహించినటువంటి సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే ప్రాథమిక ప్రకటన జారీ చేసిందో గుంటూరు కలెక్టర్ వారి ద్వారా ఆ యొక్క ప్రకటనను ఉపసంహరించుకోవాలి, విరమించుకోవాలి అనేటువంటి ఏకైక అంశం మీద సమావేశం నిర్వహించాం. ఆ యొక్క సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆ తర్వాత ఆ రెండో రోజున దానికి సంబంధించి మాధ్యమాల్లో వచ్చినటువంటి సామాజిక మాధ్యమాలు కానివ్వండి, ప్రసార మాధ్యమంలో వచ్చినటువంటి ఏవైతే వార్తలు ఉన్నాయో ఆ వార్తల యొక్క ప్రతులను కూడా జోడించు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున మేము ఆ యొక్క కాపీని పంపించడం జరిగింది. ఆ తరువాత ఈ నెల 4వ తారీఖున మరి తెనాలి నియోజకవర్గ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో ఈ భూమికి సంబంధించి వక్ఫ్ బోర్డ్ CEO గారిని ఆసామిగా చూపుతూ జారీ చేసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటనను అనుసరించి మరి రాష్ట్ర వక్ఫ్ CEO గారు వెంటనే దీనికి అభ్యంతరాలు తెలియపరచాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆమోదించాం. ఆ తీర్మానం, దాని ప్రతులు ఆ తర్వాత ఆ రెండో రోజు వచ్చినటువంటి వార్తాపత్రికల యొక్క వార్తలను అన్నింటినీ కూడా జోడించి మరి 5వ తారీఖున వక్ఫ్ CEO గారికి మరి పాలకవర్గ చైర్మన్ అయినటువంటి అజీజ్ గారికి పంపడం జరిగింది. మరి ఈ మధ్యలో నిన్న ఏదో సమావేశం జరిగింది, ఆ బహిరంగ సభ ఏదో జరిగింది. ఆ బహిరంగ సభలో గుంటూరు గౌరవ శాసనసభ్యులు గారు చెప్తా ఉన్నారు మరి ఆ వక్ఫ్ భూముల గురించి, అంజుమన్ భూముల గురించి ఏదైతే మంచిది చేస్తే బాగుండిద్దో ఆ యొక్క నిర్ణయం తీసుకుంటామని. మరి వారు చెప్పినటువంటి నిర్ణయాల్లో ప్రతిపాదనలో ఒకటి లాంగ్ లీజ్ అనేటువంటి ప్రతిపాదన పెట్టారు. ఆ లాంగ్ లీజ్ ద్వారా నెలకు ఆ 72 ఎకరాల భూమికి నెలకు 50,000, ఆ తర్వాత సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ఆయన బహిరంగంగానే నిన్న బహిరంగ సభలో ప్రకటన చేశారు. మరి దానికి సంబంధించి మేము చెప్పేది ఏంటంటే అటువంటి పరిస్థితి లాంగ్ లీజ్ ద్వారా 6 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేటువంటి ఏదైనా పథకం కానీ ఇది కానీ ఉంటే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ మిమ్మల్ని బహిరంగంగా మేము చెప్తుంది ఏంటంటే మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం. ఆ 72 ఎకరాలకు 6 కోట్ల రూపాయలు సంవత్సరం ఆదాయం రావాలా. ఏదైతే టైటిల్ మారకుండా అంజుమన్ పేరిటనే ఉండి మీరు లాంగ్ లీజ్ అంటే లీజుకి టైటిల్ మారదు. ఏదైతే లాంగ్ లీజ్ ఉందో ఆ లాంగ్ లీజ్ ప్రకారం మీరు సంవత్సరానికి ఆ 72 ఎకరాలకు 6 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఈ రోజునే ఇప్పుడే ఈ ఉద్యమాన్ని విరమించుకుంటాం మేము. ఆ తర్వాత మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాము. అదేవిధంగా మిమ్మల్ని గుంటూరు ముస్లింల తరఫున పౌర సన్మానం కూడా చేస్తామని చెప్పేసి నేను మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో వక్ఫ్ భూములు నాకు ఉన్న పరిజ్ఞానంలో 65,000 ఎకరాలు ఉండేది. ఆ తర్వాత ఉమ్మిద్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత
మీ వక్ఫ్ పాలక వర్గమే ఒక ప్రకటన చేసింది. మరో 16,000 ఎకరాలు మాకు వచ్చాయి, మొత్తం 81,000 ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయని చెప్పేసి. ఆ వక్ఫ్ భూముల్లో దాదాపు 30,000 ఎకరాలు అన్యాక్రాంతమైపోయి ఉన్నాయి. మరి ఆ 30,000 ఎకరాలు పోను మిగిలిన 50,000 ఎకరాల్లో నాకు తెలిసి లాంగ్ లీజ్ పేరిట లాంగ్ లీజ్ కోసం ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా వక్ఫ్ సంస్థ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మీరు వక్ఫ్ సంస్థ పాలకవర్గ సభ్యులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే, సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంటే దాన్ని మీతో పాటు మేము కూడా ఉద్యమాన్ని విరమించుకుంటాం. లేని పక్షంలో మీరు దానికి ఏం చేయాలనుకుంటున్నారో, మీరు చేసే ప్రతిపాదనలు కానివ్వండి, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, మీరు వక్ఫ్ పాలక వర్గమే, మీరు వక్ఫ్ పాలక వర్గ సభ్యులు. అదేవిధంగా అంజుమాన్కి మీరు పాలక వర్గమే, యాజమాన్యం కాదు. మీరు నిర్ణయం తీసుకోవడానికి, మీరు ప్రతిపాదనలు పెట్టడానికి, ఎవరో సమావేశాలు నిర్వహిస్తే, బహిరంగ సభలు నిర్వహిస్తే అందులో వచ్చి చెప్పడం కాదు. మీపై నైతిక బాధ్యత ఉంది. అంజుమన్ పాలక వర్గ అధ్యక్షుడిగా మీరు జీవితకాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో వెంటనే సమావేశం నిర్వహించండి. ఆ సమావేశంలో మీ యొక్క ప్రతిపాదనలు ఏమున్నాయో ఆ యొక్క ప్రతిపాదనలు చెప్పండి. ఆ సమావేశంలో ప్రతిపాదనలు ఏదైతే అంగీకరిస్తారో ఆ నిర్ణయం మేరకే మీరు అమలు చేయాలి. కానీ మీరేదో యాజమాన్యంలాగా మేము ఇలా చేస్తే బాగుండిద్ది, అలా చేస్తే బాగుండిద్ది అని అలా చేసుకుంటా పోతూ ఉంటే వక్ఫ్ని మేము ఏనాడు కూడా అభివృద్ధికి ఆటంకంగా పెట్టాల. వక్ఫ్ అభివృద్ధి చెందాలా, వక్ఫ్ ఆదాయం రావాలా, దానికోసం కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మార్గదర్శకాలు పాటించాలా. ఏదో దాతలు ఇచ్చినటువంటి భూమిని వ్యాపార దృక్పథంతో కాక దాన్ని ముస్లిం సమాజానికి ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుంది ముస్లిం సమాజం అనేటువంటి ఒక ఆలోచన చేయండి. అదేవిధంగా ఇవాళ ఏదో మనం ఈ భూములను ప్రభుత్వానికి ఇచ్చేస్తే ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దానితో ముస్లిం సమాజం బాగుపడిద్ది అని చెప్పేసి మీరు అనుకుంటే సరిపోదు. యావత్తు ముస్లిం సమాజం దానికి అంగీకరించాలా. రేపు అంజుమన్ మసీదు మరి గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉంది. ఎవరన్నా బిల్డర్ వచ్చేసి మేము దీన్ని డెవలప్మెంట్ కింద ఇమ్మని అడిగితే ఇచ్చేద్దామా? అలా కాదు. మీరు కేవలం అంజుమాన్కి పాలక వర్గం అంటే కాపలాదారులే, యాజమాన్యం కాదు. కాబట్టి మీకు మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ ప్రభుత్వంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారు జారీ చేసిన ప్రాథమిక ప్రకటన ఉందో ఉపసంహరించుకోమని చెప్పేసి ఎందుకు చెప్పామంటే, ఈ 2 నెలల కాలంలో అభ్యంతరాలు వ్యక్తపరచడం ఏదైతే ఆ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రక్రియను విరమించుకోవాలనేటువంటి డిమాండ్తో మేము 20 రోజులు అయిపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అలానే దాదాపు 15 రోజులు అవుతుంది వక్ఫ్ సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి, దీనిపై ఎటువంటి మాకు సమాధానం రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ వక్ఫ్ సంస్థ నుండి కానీ. కాబట్టి దీనిపై మేము కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం కోసం రేపు తెనాలి పట్టణంలోని మారిస్పేటలో గల ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చంద్రమురళి భవన్ ఉందో ఆ మీటింగ్ హాల్ నందు మేము గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశానికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, అభిమానులు, సానుభూతి పరులు, ముస్లిం సమాజం అభివృద్ధి ఆకాంక్షించే